థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నమస్కారం అండి సురేష్ గారు. వరలక్ష్మి గారు ఆమె ఎన్ని ఎకరాలు మరి రాజధానికి ఇచ్చారనేది తెలుసుకోవచ్చండి. ఎంత భూమిని ఇచ్చారు ఆ యొక్క రాజధాని పూలింగ్ అనేది అదొక అంశము చెప్పగలుగుతారని. అదే ఉందిలేండి, అదే ఉంది. దానికి ఎంత ఇచ్చారనే దానికి ఏముంది దాంట్లో. నేను మా అమ్మగారు పసుపు కుంకం కింద ఇచ్చిన ఎకరం ఇచ్చా, మా ఆయన గారు 3 ఎకరాలు ఇచ్చారు. నేను మా అమ్మగారు పసుపు కుంకం, మాది ఈ ఊరి అత్తగారిది అమ్మగారిది, ఆ ఎకరం కూడా ఇచ్చా మాకు కట్నం కింద. ఇప్పుడు ఒకటండి సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని పాత ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలే కాదండి. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు కానీ ప్రాంతం కానీ వెనక్కి తీసుకుంటే దాంట్లో విడిపోయిన తర్వాత మనకి లభించినటువంటి భూభాగంలోనే అంత ప్రాంతం అంతా కలిపితేనే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అనేది అది ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, అది మనం మాట్లాడటం, అది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అది మాట్లాడతారు. అందుట్లో భాగంగా తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మన చంద్రబాబు నాయుడు గారికి ఏం పనండి, లెటర్ ఇచ్చారు కదా. రాష్ట్ర విభజనకు మొట్టమొదట లేఖ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ యొక్క సమైక్యాంధ్రగా ఉంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఇంకా ముందుకి పోయి ఉండేది కదా. ఇక్కడ రామారావు గారు ఇప్పుడు అదంతా తవ్వుకొని మాట్లాడుకునేటంత సమయం లేదు. మీరిప్పుడు బొత్స గారు మాట్లాడినా ఏది మాట్లాడినా వారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పండి. తీర్మానానికి విలువ లేదు అని అంటాడు ఆయన. నిన్న మొన్న వచ్చాడు రాజకీయాల్లోకి, అసెంబ్లీ చేసే తీర్మానానికి విలువ లేదంటాడు. ఏ రకంగా విలువ ఉండదు? అవును, కరెక్టే. రెజల్యూషన్ అనేది ఒక రిక్వెషన్ అంతే. సురేష్ గారు నేను రిపీట్ చేస్తాను. బొత్స సత్యనారాయణ గారి అభిప్రాయం ఏంటంటే మండలిలో కూడా శాసన మండలి ఏదైతే మరొక మీ పాయింట్ అర్థమైంది. అవును ఆయన మండలిలో పెద్ద ఆయన మండలిలో ఆయన ఫ్లోర్ లీడర్ కదా, ఆయన మాట్లాడతాడులే. కానీ మరి 28వ తారీఖు మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, మరి ఆ రోజు ఎందుకు రాలేదు? అవే మాటలు శాసనసభలో ప్రస్తావించు. రెండోది, ఒక నిమిషం ఆగండి. ఓకే, మండలిలో లేదు. ఈ రోజు వచ్చి ఏం చేశారు పార్లమెంట్ లో? ఇదే మాటలు మండలిలో చెప్పేవాళ్ళ? ఈ రోజు పార్లమెంట్ లో చెప్పి వాకౌట్ చేసిన మాటలే మొన్న మండలిలో పెడితే కనుక చేసేవాళ్ళ? అసలు మండలిలో పెట్టరు, తీర్మానాన్ని పెట్టరు. తీర్మానం ఒక సభలోనే పెడతారు, బిల్లు అయితే పెడతారు 2 సభల్లోనూ. అది పాస్ చేసుకునేది కాదు. అది ఇట్స్ కాల్డ్ రిజల్యూషన్ ఇన్ ఇంగ్లీష్. తీర్మానం అంటే తెలుగు, అది బిల్లు కాదు కదా. ఏంటి ప్రజాస్వామ్యం? రూల్స్ ఉంటాయి కదా. తీర్మానం 2 సభల్లో పెట్టరు. సంగతి తెలుసు కదా మీకు. బొత్స సత్యనారాయణకి తెలుసా? సీనియర్ లీడర్ అంటాడు తీర్మానం 2 సభల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టారు, ఏం పీకే వాళ్ళు డైరెక్ట్గా ఎలా పెడుతున్నావు? సారీ ఫర్ మై లాంగ్వేజ్. పార్లమెంట్ ఈ రోజు ఏం పీకారు, ఆ రోజు మండలిలో పీకే వాళ్ళు వచ్చి ఏంటి చర్చ? ఏం చేశారు ఈరోజు చర్చ? పార్లమెంట్ లో ఏం చేశారు ఈరోజు చర్చ? అమరావతి బిల్లుని వాకౌట్ చేసి వెళ్ళరే. వాకౌట్ చేసి ఏం స్పష్టత కావాలి మీకు? ఈ రోజు పెట్టిన బిల్లు దేనికోసం? సవరణ బిల్లు. అది దేనికోసం? అది సవరణ బిల్లు అందరూ తెలుస్తా ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు అర్జెంట్ గా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి 4.0 40 సంవత్సరాల ఇండస్ట్రీకి ఇప్పుడు ఎందుకు అవసరం అయిందని అది చర్చ జరగాలి కదా. పిఎంఓ స్పెషల్ సెషన్ పెట్టి రెజల్యూషన్ పంపమని చెప్పింది. తీర్మానం పంపించమని చెప్పింది కాబట్టి స్పెషల్ సెషన్. అది మీనింగ్ లెస్ సార్. ఇక్కడ రెజల్యూషన్ అనేది మరి మండలి చేయనటువంటి అంశం తీర్మానమే మీనింగ్ లెస్ అన్నప్పుడు మండలి ఎందుకు పెట్టమన్నారు? ఏ ప్రైవేటీకరణ కాదని మాట్లాడితే వీళ్ళు పారిపోయారు సార్. వీళ్ళ గురించి ఎందుకు సార్ మనం మాట్లాడుకునేది? ఎవరి గురించి మాట్లాడాలి? మీ గురించి మాట్లాడు. మరి మీ గురించి చెప్పండి. మా గురించి చెప్తున్నాం సార్.
ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పేటటువంటి అంశాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదు ఏం మాట్లాడినాడు? కులాయిల కాడ మహిళలు తనుకునేటటువంటి అప్పుడు మాట్లాడే మాటలుగా ఉన్నాయి కానీ వ్యవహారపూర్వకంగా ఉందా? ఇది కాదు కదా డిబేట్ అంటే. మీరు లాంగ్వేజ్ పార్లమెంట్ లో మీరు ఫెరోషియస్ గా ఎంత మాట్లాడినా పర్లేదు, మైండ్ యువర్ లాంగ్వేజ్ మాత్రం జాగ్రత్త చూసుకుని మాట్లాడండి. రాజధాని అంగీకరించాలి. ఆయన 1600 కాదు, అది ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఆయన మాట్లాడే మాట ఏంటండి? దాన్ని ఎలా చేస్తారు మీరు? ఇక్కడ ఒకటండి, ఆమె ఒకటి ఉపసంహరించుకోవాలి. బ్యాంకులకి ఏదైతే రాజధాని కోసం బ్యాంకులకు రుణాలు ఇస్తుంటే మా నాయకుడు ఉత్తరం రాసేయడాన్ని ఎట్లా మాట్లాడుతుంది? తప్పు కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. రాశారు సురేష్ గారు, మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు రాయకపోయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాయకపోయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాయకపోయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాయకపోయిండొచ్చు. వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అంతర్జాతీయ న్యాయస్థానానికి లెటర్ రాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయన రామారావు ఒక రైతు కూడా మరణించాడండి. అక్కడ రకరకాల రైతులు మరణిస్తున్నారు. మీ చలవే గుండెలు అరిచిపోయి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఒక నిమిషం మేడం, వరలక్ష్మి గారు రామారావు గారి గురించి చెప్తున్నారు, చెప్పండి. రామారావు గారికి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే బైపాస్ సర్జరీ జరిగిందండి. జగన్ గారి ప్రభుత్వంలో ఆయనకి సయాన మేనమామ మా ఇంటి ముందు ఇల్లే రండి చూపిస్తా. ఆయనకు అప్పుడే జరిగింది. మొన్న ఈ ప్రభుత్వాలు ఆయనకి అసలు అయోమయం అయిపోయి చాలా దెబ్బతిన్నాడు. అప్పుడు బైపాస్ సర్జరీ జరిగి కూతురింట్లో ఇచ్చే వాళ్ళు ఉండి వచ్చాడండి. వచ్చి మొన్న వాళ్ళ నూరి బానిచ్చి వెళ్ళాడు. మామూలుగానే అడిగాడు, వెనక్కి వచ్చాడు. ఆయనకు అప్పుడు జరిగిందండి బైపాస్ సర్జరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. సో క్రెడిట్ మాట్లాడే వాళ్ళని ఏమన్నా అర్థం కాదు. బైపాస్ సర్జరీ జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఏమి ఆలోచన చేస్తున్నా అనేది కూడా ప్రజలు చూస్తుంటారు. నేను ఒకటే సార్ ఇక్కడ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? బాధ్యత మేము మేల్కొండ ఇచ్చి మేల్కొండ కూర్చోమంటారు ఇంట్లో? చెప్పండి. లేకపోతే మా పిల్లల్ని మమ్మల్ని తలా వచ్చి అడుక్కోమంటారు. ఏం చేయమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అనకూడదు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదంటే ఆయనకి ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఉద్యోగాలు రానిస్తున్నారు. దాని మీద కూడా కోర్టుకి వెళ్తారు. మీలాంటి కుటుంబ సభ్యులు అందరికీ మాట్లాడండి. చూపించండి. రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి కుటుంబాలే కాదు. హైదరాబాద్ లో హైకోర్టు చదివితే ఇక్కడ మరి హైకోర్టు కూడా కాదని చెప్పి మీరు చేయాల్సిందే మ్యాండమస్ అనే తీర్పిచ్చి చెప్పింది. వాళ్ళకు కూడా ఖర్చులు పెట్టుకొని చెయ్యాలంటే 6 నెలలు ఆగి నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయావు. ఏమైనా రైతులను ప్రతిపక్షం చేసి ప్రతిపాదన చేసి సుప్రీంకోర్టుకు పోతే మీరు పెట్టే లాయర్లు మేము తట్టుకునే శక్తి ఉందా? 10 సెంటు పొలాలు ఉంచుకొని కౌలు కూడా ఇలా 3 ఏళ్ల పాటు మీరు పెట్టే లాయర్లు తట్టుకునే శక్తి లేక ఎకరానికి 5 ఏళ్ళ కాడికి 3 ఏళ్ళ కాడికి ఒక్క నిమిషం మనకి చాలా సమయాభావం అవుతుంది. బట్ ఎనీవే ఒక కీలకమైన పాయింట్ చెప్పారు. ఆ రామారావు గారు మీకు ఏకంగా బంధువు అవుతారని చెప్పేసి. సో మీకు అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ వినలేదు. అంటే లైక్ మీకు బాగా పరిచయం ఉందని చెప్పేసి, అలాగే అంతకుముందు గత 5 సంవత్సరాలు. రైట్ ఓకే.